హలో, వెల్కమ్ టు ద క్లౌడ్ కంప్యూటింగ్ సిరీస్. లాస్ట్ వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసాం. ఈ వీడియోలో సర్వీస్ మోడల్స్ ఇంకా డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే, కమింగ్ టు ద సర్వీస్ మోడల్స్. అసలు ఈ సర్వీస్ మోడల్స్ అంటే ఏంటి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్లో మనం ఏమేం కంట్రోల్ చేస్తున్నాము, క్లౌడ్ మనకు ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేది ఈ సర్వీస్ మోడల్స్ అన్నమాట. మనకు సర్వీస్ మోడల్స్లో 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఉన్నాయి: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఈ 3 ఉన్నాయి. అసలు ఈ 3 మోడల్స్ అనేవి ఎందుకు, ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది కదా అంటే, ఎందుకు మనకు ఈ 3 మోడల్స్ కావాలి అంటే, ప్రతి ఒక్క యూజర్కి, ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళ రోల్కి తగ్గట్టు డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో if a user has full control over their operating systems or apps, అయితే తను ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ని యూజ్ చేస్తారు. అదే తను ఒక యూజర్ అనేవాడు జస్ట్ అతని కోడ్ డెప్లాయ్ చేయాలి అనుకుంటే ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుంటారు. అదే ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు జస్ట్ రెడీమేడ్ యాప్ని యూజ్ చేయాలి అనుకుంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ని యూజ్ చేస్తాడు. ఇందుకోసం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, కమింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్రతిదీ మనమే కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్ నుంచి యాప్స్ వరకు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కంట్రోల్. క్లౌడ్ అనేది జస్ట్ మనకేమిస్తుంది, వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్, నెట్వర్క్ ఇలాంటివి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎంప్టీ హౌస్ లాంటిది అనమాట. మనమే ఫర్నిచర్ తెచ్చుకోవాలి, కిచెన్ సెటప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ. ఇది మనకు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కానీ వర్క్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏమేమి చెప్పుకోవచ్చు అంటే, టెక్నికల్ టర్మ్స్లో AWSలో, EC2 అజ్యూర్లో వర్చువల్ మెషిన్ అజ్యూర్ VMని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ద సెకండ్ మోడల్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ఓన్లీ మన యాప్ని, మన డేటాని మాత్రమే కంట్రోల్ చేసుకుంటాము. క్లౌడ్ అనేది మనకు ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్స్ని, టూల్స్ని, మిడిల్వేర్ని అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. వీ ఓన్లీ కంట్రోల్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ యాప్ అండ్ డేటా. ఇది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే, ఇది ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ లాంటిది అనమాట. మనం జస్ట్ వెళ్ళగానే వీ కెన్ స్టార్ట్ అవర్ లివింగ్. ఇది ఫాస్ట్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, కానీ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద మనకు కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, దీనికి టెక్నికల్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి AWSలో బీన్స్టాక్, హెరోకు, వీటిని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద థర్డ్ మోడల్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఇది ఏం లేదు, జస్ట్ మనం లాగిన్ అయిపోతే చాలు, క్లౌడే మనకు ఫుల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ దీంట్లో చూస్తే, మనం ఒక హాస్టల్లో ఉన్నట్టు అనమాట. మనం ఎటువంటి సెటప్ కూడా చేసుకోనక్కర్లేదు, మెయింటెనెన్స్ చేయనక్కర్లేదు. ఎవ్రీథింగ్ ద సాఫ్ట్వేర్, ద క్లౌడ్ జస్ట్ ప్రొవైడ్స్ us ఎవ్రీథింగ్. టెక్నికల్ టర్మ్స్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఒక జీమెయిల్, క్యాన్వా, జూమ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. జీమెయిల్ అంటే ఏంటి, జస్ట్ మనం లాగిన్ అవుతాము, ఈమెయిల్ కంపోజ్ చేస్తాము, రిసీవర్కి అది రీచ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అన్ టెక్నికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఓకే, ఇక్కడ ఈ ఇమేజ్లో మనం చూసినట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ ఆన్ ప్రిమిసెస్ అంటే ట్రెడిషనల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, IaaSకి, PaaSకి, SaaSకి డిఫరెన్సెస్ అనమాట. ఓకే, ట్రెడిషనల్ ఐటీ ఇన్ఫ్రా అంటే ఆన్ ప్రిమిసెస్లో మనం చూస్తే, ప్రతి ఒక్కటి అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవంతా మనమే మేనేజ్ చేసుకోవాలి దగ్గర నుండి. ఓకే, కమింగ్ టు ద IaaSకి, అప్లికేషన్స్, డేటా, రన్ టైము, మిడిల్వేర్ ఇవి మాత్రమే మనం మేనేజ్ చేస్తాము. మనకు క్లౌడ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవంతా మనకు క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ద ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్లో, అప్లికేషన్స్ అండ్ డేటా మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము, మనం మేనేజ్ చేస్తాము. మిగిలిన ప్రతి ఒక్క టూల్ అనేది మనకు క్లౌడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక లాస్ట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో ప్రతిదీ క్లౌడే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మనం లాగిన్ అవుతాము, మనకు కావాల్సింది మనం చేసుకుంటాము, లాగౌట్ అయిపోతాము. ఎవ్రీథింగ్ క్లౌడ్ విల్ మేనేజ్ హియర్. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ డిఫరెన్సెస్ బిట్వీన్
ఈ 3 మోడల్స్కి డిఫరెన్సెస్ అనమాట, ఐఏఎస్కి, పిఏఎస్కి, ఎస్ఏఎస్కి, ట్రెడిషనల్ ఐటీకి. సో హోప్ యూ అండర్స్టాండ్ అసలు ఈ సర్వీస్ మోడల్స్ని ఎందుకు, ఎలా, ఎప్పుడు వాడతామో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ కమింగ్ టు ద డిప్లాయ్మెంట్ మోడల్స్. అసలు డిప్లాయ్మెంట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా మనం ఒక ప్లేస్లో సెట్ చేయడం, లాంచ్ చేయడం, లేకపోతే వర్క్ చేయడం, వీటన్నిటిని డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ ఏదైనా తయారు చేసాము, లేకపోతే హోస్ట్ చేయాలి అనుకుంటున్నాము, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి ఉన్నాయి. లైక్ AWS, GCP, Azure, IBM క్లౌడ్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు మనకున్నారు. వీటిల్లో మనం తయారు చేసిన వెబ్సైట్ని ఎక్కడ హోస్ట్ చేయాలి, AWSలో చేయాలా, అజ్యూర్లో చేయాలా, GCPలో చేయాలా అనేది ఆ చాయిస్ అనేది ఉంటుంది కదా, మనం డిసైడ్ అయ్యే చాయిస్, ఆ చాయిస్ని డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్లో మనం ఏమేం చేస్తాము అంటే, వీ డిసైడ్ హౌ వీఆర్ సెట్టింగ్ అవర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా అది ఎక్కడ రన్ అవుతుంది, ఎవరు యాక్సెస్ చేయాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ వాట్ వీ డూ ఇన్ డిప్లాయ్మెంట్ మోడల్స్. సో దీంట్లో కూడా సేమ్ ఇందాకలాగానే 3 టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. లైక్ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. ఓకే, అంతా బాగుంది. అసలు మనం ఎందుకు ఈ డిప్లాయ్మెంట్ మోడల్ని యూజ్ చేసుకోవాలి, రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క బిజినెస్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడ్స్, అవసరాలు అనేవి ఉంటాయి. లైక్ ఒకవేళ సెన్సిటివ్ డేటా లైక్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ, గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలా సెన్సిటివ్ డేటాని కనుక వాళ్ళు స్టోర్ చేయాలి అనుకుంటే ఎవరికి కనిపించకుండా, ఎవరికి యాక్సెస్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటారు. ఇంకా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో, లో బడ్జెట్లో మనకు క్లౌడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి అంటే, అలాంటప్పుడు పబ్లిక్ క్లౌడ్ని మనం చూస్ చేసుకుంటాం. మనం సెక్యూరిటీని, క్లౌడ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే హైబ్రిడ్ క్లౌడ్ని వాడతాం. సో ఇలా ప్రతి ఒక్క నీడ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇందుకోసం 3 టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అనేవి మనకు ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ బడ్జెట్, డేటా సెన్సిటివిటీ, ప్రైవసీని బేస్ చేసుకొని, ఇంకా స్కేలబిలిటీ నీడ్స్ని బేస్ చేసుకొని మనం మన డిప్లాయ్మెంట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. కమింగ్ టు ద టైప్స్, ఫస్ట్ ఇది పబ్లిక్ క్లౌడ్ అనమాట. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, ఇది థర్డ్ పార్టీ ప్రొవైడర్ లైక్ AWS కానీ, అజ్యూర్ కానీ, GCP కానీ, వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ దెమ్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం చూసుకుంటే, ఒక బస్ కానీ లేకపోతే ట్రైన్ కానీ, ఇది కామన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. చాలా చీప్గా ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుంది, కానీ వేరే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ క్లౌడ్. కమింగ్ టు ద ప్రైవేట్ క్లౌడ్. ఈ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే, ఈ క్లౌడ్ ప్రొవైడర్ అనేవాడు ఓన్లీ పర్టికులర్ ఆర్గనైజేషన్కి మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. ఇది వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు. ఓకే, దీన్ని కంపెనీయే మేనేజ్ చేసుకోవాలి. ఫుల్ కంట్రోల్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది. దీని కంట్రోలింగ్స్ అంతా కూడా పర్టికులర్ కంపెనీ వాళ్ళే యాక్సెస్ చేస్తారు. రియల్ లైఫ్లో ఇది ఎగ్జాంపుల్ మన ఓన్ కార్ లాంటిది అనమాట. ఓన్లీ మనం యూటిలైజ్ చేసుకుంటాము, మనం కంట్రోల్ చేసుకుంటాము, మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద థర్డ్ టైప్, హైబ్రిడ్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే, దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్ వెబ్సైట్ తీసుకుందాం, హాస్పిటల్ని తీసుకుందాం. హాస్పిటల్లో పేషెంట్ డేటాని మనం ప్రైవేట్గా ఉంచుతాము. అదే హాస్పిటల్లో దాని యొక్క వెబ్సైట్ని, దాని యొక్క మార్కెటింగ్ టూల్స్ని పబ్లిక్లో పెడుతుంది. ఇలా కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ని మనం హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ద 3 different types of deployment models: private, public and hybrid clouds.